పూడిమడక సముద్ర తీర ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు కావడంతో మత్స్యకారుల ఆందోళన నెలకొంది. తెల్లవారుజామున 7గురితో కలిసిన బృందం వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో వారు ప్రయాణించే తెప్ప బోల్తా పడడంతో గనిగెల సత్య సుమారు 45 సంవత్సరాల వయసు ఉంటుంది గల్లంతు అవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే వేటకు వెళ్లిన బృందంలో 6 సభ్యులు ఒడ్డుకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన గనిగెల సత్య కోసం అధికారులు ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నం ముమ్మరం చేశారు. గనిగెల సత్యకి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మత్స్యకారుడు గల్లంతు కావడంతో తీవ్ర విషాదాన్ని నెలకొంది. ఇటీవల కాలంలోని ఇదే రకంగా మరణాలు సంభవించడం లేదా చేపల బారిన పడి మృత్యువాత పడడం వంటి సంఘటనలు పూడిమడక సముద్ర తీర ప్రాంతంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన గనిగెల సత్యను కనుగొనేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు వేగవంతం చేశారు. అంతేకాకుండా పూడిమడక సముద్ర తీర ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో పాటు సత్య కుటుంబంలో కూడా విషాదం నెలకొంది. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.